రేత్పూర్ గ్రామంలో సుఖియా అనే అతను నివసించేవాడు. సుఖియా దగ్గర ఒక ఒంటె ఉండేది. సుఖియా ఊర్లో తిరగడానికి వచ్చే యాత్రికులను తమ ఒంటె మీద తిప్పేవాడు. ఒకరోజు సుఖియా తన 20 ఏళ్ల కొడుకు మోహన్తో ఇలా అంటాడు. మోహన్, నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు. నాతో పాటు వచ్చి నా పనిలో సాయం చేయొచ్చు కదా. నానా, ఒక కాలంలో మన ఇంట్లో మన దగ్గర 20 ఒంటెలుండాయి. ఇప్పుడు ఒక ఒంటె మిగిలింది. దానితో మన సంపాదన ఎంత ఉంటుంది? నువ్వు చెప్పిందైతే నిజమే మోహన్, కానీ మనం ఏం చేయగలం? నాన్న, రేపు మనం పూజకు పెళ్లి కూడా చేయాలి కదా. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ సంపాదనతో అయితే మనం తనకు పెళ్లి కూడా చేయలేము. కానీ మనం ఏం చేయగలం? నాన్న, ఊళ్ళో ఉన్న బలరాం అన్యాయంగా మన ఒంటెలన్నీ లాగేసుకున్నాడు. ఇప్పుడు తన దృష్టి ఈ ఆఖరి ఒంటి మీద కూడా ఉంది. ఆలోచించండి, ఒకవేళ అతను ఈ ఒంటిని కూడా లాగేసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి? మోహన్ చెప్పిన మాట విని సుఖియా ఇంటి నుండి బయలుదేరతాడు. అప్పుడే రేత్పూర్కి చెందిన రౌడీ బలరాం నౌకరు హీరా సుఖియా దగ్గరికి వచ్చి, నేను మీ ఇంటికే వస్తున్నాను సుఖియా. ఏమైంది హీరాభాయ్? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తప్పు అయితే మీ నాన్న వల్ల జరిగింది సుఖియా. అతను మా యజమాని దగ్గర ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్నాడు. దాని వడ్డీ ఇంతవరకు నువ్వు చెల్లిస్తున్నావు. బలరాం సేట్ నిన్ను పిలవమన్నాడు. కాసేపట్లోనే సుఖియా బలరాం బంగళా లోపలికి బలరాం దగ్గరికి వెళ్లి నిలబడతాడు. సుఖియా, ఈ నెల వడ్డీ డబ్బులు ఇంకా నాకు అందనే లేదే. బలరాం సేట్, నేను మా నాన్న అప్పును తీర్చలేక రోడ్డును పడ్డాను. మీరు మా పూర్వీకుల బంగళాన్ని లాగేసుకున్నారు. నా 19 ఒంటెలను లాగేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక ఒంటె మాత్రమే ఉంది. అందుకే ఇప్పుడు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఇంకా నీ దగ్గర ఒక ఒంటె ఉంది కదా, దాన్ని నాకు ఇచ్చాయి. ఇటువంటి అన్యాయమైన పని చేయకండి బలరాం సేట్. ఆ ఒంటితోనే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. నా కుటుంబం ఆకలి చావలసి వస్తుంది. చూడు, నీ భార్య ఇప్పటికే చనిపోయింది. ఇక నీ కొడుకు 20 ఏళ్లవాడయ్యాడు. అతన్ని కష్టపడి పని చేయమని చెప్పొచ్చు కదా. బలరాం సేట్, మీరు ఎన్ని అన్యాయాలు చేసినా నేను భరించాను, కానీ ఇక సహించలేను. సుఖియా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సుఖియా బలరాం బంగ్లా నుంచి కొంత దూరం వెళ్తాడు. అప్పుడే ఒక ట్రక్ అతన్ని గుద్దేసి వెళ్లిపోతుంది. సుఖియా అక్కడికక్కడే చనిపోతాడు. సుఖియా కొడుకు మోహన్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఏడవ కన్నయ్యా, నువ్వే ధైర్యాన్ని కోల్పోతే ఇక నాకెవరు ధైర్యం చెప్తారు? నాన్న తర్వాత నువ్వే కదా నాకున్న ఆసరా. తన చెల్లెలి మాట విని మోహన్ ఏడు పాపేస్తాడు. మరుసటి రోజు మోహన్ నిద్రలేస్తాడో లేదో బలరాం కొంతమంది గూండాలను తీసుకుని అక్కడికి వస్తాడు. మీ ఇంటిని ఖాళీ చేయి మోహన్. అలాగే నీ ఒంటిని కూడా నాకు ఇచ్చేశాయి. నీ ఒంటి నేను ఇచ్చిన దానికి ఆఖరి వడ్డీ అవుతుంది. ఇక నీ ఇల్లు మీ పూర్వీకులు నా దగ్గర తీసుకున్న అప్పుకి అసలు అవుతుంది. నేను మీ తాతగారికి అప్పు ఇచ్చాను. నేను నీకు భయపడలేదు బలరాం. నువ్వింతవరకు ఊళ్ళో ఎంతోమంది పేదవాళ్లను, నిస్సహాయులను మోసం చేసి ఆస్తులు కాజేశావు. మా తాతగారు చనిపోయిన తర్వాత నువ్వు మా నాన్నను కూడా దోచుకున్నావు. ఇంకా నీకు పాల పళ్ళు కూడా ఓడలేననుకుంటాను. నాతోనే పెట్టుకుంటున్నావు నువ్వు. నాతో పెట్టుకొని మీ తాతగారు, నాన్నగారు కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు నువ్వేం గెలుస్తావు? ఆ మాట చెప్పి బలరాం తన గూండాలతో చెప్తాడు. ఏంటి చూస్తున్నారు? మోహన్ ఇంటి మీద కబ్జా చేయండి. మోహన్ని ఇంకా తన చెల్లెల్ని మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేసేసేయండి. బలరాం గూండాలు మోహన్ ఇంకా తన చెల్లెలు పూజాని తన ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. దుష్టులారా, పాపాత్ములారా, మీరు మా సర్వస్వం దోచుకున్నారు. కనీసం మమ్మల్ని మా ఇంటి నుండి మా నాన్నగారి ఆఖరి గుర్తులను తీసుకువెళ్ళనివ్వండి. పూజ ఆ మాట అంటుందో లేదో బలరాం పెయింటింగ్ ని పూజా చేతిలోకి అందించి ఇలా అంటాడు. మీ నాన్నగారికి తన ఒంటంటే చాలా ఇష్టం. ఇక దాన్ని నేను నీకు ఇవ్వలేను. కానీ ఈ ఒంటె బొమ్మను మాత్రం నువ్వు తీసుకెళ్లొచ్చు. ఈ ఒంటెను చూస్తూ మీ నాన్నగారిని తలుచుకుంటూ ఉండు.
పూజ ఆ ఫోటోని తీసుకుని తన అన్నయ్య మోహన్తో పాటు ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ ఊరి సరిహద్దులకు చేరుకుంటారు. అప్పుడే ఊరి సర్పంచ్ వాళ్ళిద్దరినీ ఆపుతాడు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మీరు వాటి నుంచి మా ఇంట్లోనే ఉండొచ్చు. లేదు సర్పంచ్ గారు, నేను మీ ఈ ఉపకారాన్ని స్వీకరించలేను. మీ నాన్న మీ తాతగారు మా నాన్నకు చాలా ఉపకారం చేశారు. ఇక కాదనకండి. సర్పంచ్ మోహన్ ఇంకా పూజాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. రాత్రివేళ పూజ తన తండ్రిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన చెవులకు ఒక ఒంటె శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒంటెలేవీ లేవు కదా, మరి ఈ శబ్దం ఎక్కడిది? కాసేపటి తరువాత తనకి మళ్లీ ఒంటె అరుస్తున్న శబ్దం ఆగకుండా వినిపిస్తూ ఉంటుంది. పూజ చూసేసరికి ఆ శబ్దం ఫోటో లోపలి నుంచి వస్తూ ఉంటుంది. పూజ ఎప్పుడైతే ఆ ఫోటోని చూస్తుందో అప్పుడు ఆ వజ్రాల ఒంటె ఫోటో లోపల ఉన్న ఎడారి లోపలికి వెళ్ళిపోతుంది. పూజ తన అన్న మోహన్ని అక్కడికి తీసుకువెళ్తుంది. ఏమైంది పూజ? అన్నయ్య, ఇలా చూడు, ఈ ఫోటోలో ఉన్న వజ్రాల ఒంటె నడుస్తోంది, అది మాట్లాడుతోంది కూడా. మోహన్ ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తాడు. ఎప్పుడైతే మోహన్ ఆ ఫోటోలో ఉన్న వజ్రాల ఒంటెను ముట్టుకుంటాడో అప్పుడు ఉన్నట్టుండి ఆ వజ్రాల ఒంటె ఫోటోలో నుంచి బయటికొస్తుంది. అది చూసి పూజ ఇంకా మోహన్ తమ కళ్లను నమ్మలేకపోతారు. నన్ను చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. నేనొక మాయా వజ్రాల వంటిది. మీ తాతగారు ఒక మాయానగరంలో నన్ను కొన్నారు. కానీ ఒక కారణం వల్ల ఆయన నన్ను ఈ ఫోటోలో బంధించారు. అలాగే నాతో చెప్పారు, ఆయన మనవడు నా ఫోటోను ముట్టుకున్నప్పుడు నేను బయటకు వస్తాను అని. ఆ దృశ్యాన్ని సర్పంచ్ కూడా చూస్తాడు. సర్పంచ్ అక్కడికి వచ్చి మోహన్తో, మోహన్, మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, మీ తాతగారి దగ్గర ఏవి చమత్కార శక్తులు కూడా ఉండేవట. కానీ మీ నాన్నగారికి దాని గురించి నమ్మకం లేదట. అప్పుడే ఆ వజ్రాల ఒంటె తన నోట్లో నుంచి వజ్రాన్ని ఉమ్ముతుంది. ఈ వజ్రాన్ని బజార్లో అమ్మండి. నువ్వొక మామూలు మనిషి మనవడు కాదు. మోహన్ ఆ వజ్రాన్ని మరుసటి రోజు బజారులో అమ్ముతాడు. కొన్ని రోజుల్లోనే మోహన్ రేత్పూర్ గ్రామంలో పేదవాళ్లు, నిస్సహాయులైన వాళ్ళ అందరి అప్పులు తీర్చేసి బలరాం చేతుల్లో నుంచి వాళ్ల భూములను, ఆస్తులను విడిపించుకొని తీసుకొస్తాడు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఈ మోహన్ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను తనని, తన తండ్రిని రోడ్డున పడేశాను కదా. బలరాం సేట్ రేగపూర్ గ్రామం అంతా చర్చించుకుంటుంది. మోహన్ దగ్గర ఒక వజ్రాల ఒంటె ఉందట. ఎప్పుడైతే ఆ వజ్రాల ఒంటె మోహన్ దగ్గరకు వచ్చిందో అప్పటినుంచి ఆ ఒంటె తన నోట్లో నుంచి రోజు వజ్రాలను ఉమ్ముతుందట. నేను కూడా ఇది నమ్మలేకపోతున్నాను. మోహన్ కూడా తన తండ్రిలాగా మూర్ఖుడు. మోహన్ ఊరి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా నాకు 2 డబ్బులు కట్టి విడిపించాడు. కానీ ఇంతవరకు తన 20 ఒంటెల్ని, ఇంటిని మాత్రం విడిపించుకోలేదు. ఇప్పుడు చూడు, నేను తనని తన మాటల్లో ఇరికించి తన నుండి తన వజ్రాల ఒంటెను దక్కించుకుంటాను. మరుసటి రోజు బలరాం తన నౌకరు హీరాతో కలిసి మోహన్ బంగళా దగ్గరికి చేరుకుంటాడు. నువ్వు మీ నాన్న చనిపోయినప్పుడు ఆ రోజు కన్నీళ్లు కార్చావు. మూర్ఖుడా, నీ దగ్గరికి ఆ వజ్రాల ఒంటె వచ్చినప్పుడు నువ్వు అన్నింటికంటే ముందు తండ్రిని ఆస్తిని కదా విడిపించుకోవాలి, అంతేకాని పేదవాళ్ళ ఆస్తులను ఎందుకు విడిపించావు? నేను దీని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బలరాం సేట్, చెప్పండి, నా 20 ఒంటెలకు ఇంకా పూర్వీకుల బంగళాకి ఎంత ఇవ్వాలి చెప్పండి. నేను 20 ఒంటెలను, బంగళాన్ని తిరిగి ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు నీ వజ్రాల ఒంటెను ఇవ్వాల్సి ఉంటుంది. బలరాం మాటలు విన్న తరువాత మోహన్ దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. సరే, నేను నీకు నా వజ్రాల ఒంటెని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాదొక షరతు. ఏంటా షరతు? నువ్వు నా ఆస్తిపాస్తులతో పాటు నీ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా నా పేరు మీద రాయాలి. నేను ఒప్పుకుంటున్నాను. మరుసటి రోజు బలరాం
మోహన్ పూర్వీకుల బంగళాని మోహన్ పేరు మీద రాసిస్తాడు. తన ఒంటెలన్నిటినీ కూడా తనకి తిరిగిస్తాడు. అలాగే అతను తన ఆస్తిపాస్తులన్నిటినీ కూడా మోహన్కి రాసిస్తాడు. ఇదిగోండి బలరాం సేట్, నా వజ్రాల వంటి వాటి నుంచి నీ సొంతం. బలరాం తన పనివాడు హీరాతో పాటు తన ఒంటెను కూడా మోహన్ బంగ్లా నుంచి తీసుకుని వెళ్తాడు. చూసావు కదా హీరా, మోహన్ కూడా తన తండ్రిలాగా మూర్ఖుడే. ఇక నువ్వు చూడు, నేను వజ్రాల వంట నుండి వజ్రాలను తీసి మోహన్ కంటే ఎక్కువ ధనవంతుడవుతాను. ఆ మాట చెప్పి బలరాం ఆ ఒంటెతో ఇలా అంటాడు. ఇవాళ నుంచి నేనే నీ యజమానిని. త్వరగా నీ నోట్లో నుండి వజ్రాలను ఉమ్ము. కాని బలరాం మాట విని ఒంటె వజ్రానికి బదులు మట్టిని ఉమ్ముతుంది. అది చూసి బలరాం కోపంతో, అరే, నేను నిన్ను వజ్రాలు ఉమ్మమని చెబుతున్నాను, కానీ నువ్వు మట్టిని ఉమ్ముతున్నావు. త్వరగా వజ్రాన్ని ఇవ్వు. బలరాం ఎన్నిసార్లు చెప్పినా కూడా మాయా వజ్రాల ఒంటె మట్టిని మాత్రమే ఉమ్ముతుంది. నువ్వు నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావా? మాయా వజ్రాలు ఉంటే నువ్వు వజ్రాన్ని ఉమ్మకపోతే ఏమైంది? శరీరం మీద ఉన్న వజ్రాలన్నింటినీ పీకేసి నేను నా నష్టాన్ని భర్తీ చేసుకుంటాను. ఎప్పుడైతే బలరాం వజ్రాల ఒంటె శరీరం మీద ఉన్న వజ్రాలను ముట్టుకుంటాడో అప్పుడు వజ్రాల ఒంటె మాయమైపోతుంది. వజ్రాల ఒంటె మాయమైపోవడం చూసి బలరాం కంగారు పడుతూ హీరాతో, ఇది మాయమైపోయింది. బలరాం సేట్, నాకు తెలిసి మోహన్ మిమ్మల్ని మూర్ఖుడు చేసినట్లున్నారు. అప్పుడే బలరాం ఇంకా హీరా చెవులకు మోహన్ మాటలు వినిపిస్తాయి. ఇప్పుడు ఇతను బలరాం సేట్ కాదు, ఇతను బికారి అయిపోయాడు. ఏంటిదంతా మోహన్? ఆ వజ్రాల వంట ఇప్పుడు ఏమైపోయింది? ఆ వజ్రాల వంట అక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆ మాట చెప్పి మోహన్ ఆ ఫోటోని బలరాంకి చూపిస్తాడు. ఆ ఫోటోలో ఆ వజ్రాల ఒంటె ఫోటోనే ఉంటుంది. ఏ వజ్రాల వంటనైతే నువ్వు నీ ఆస్తిపాస్తుల్ని నాకిచ్చి తీసుకువెళ్ళావో ఆయా వజ్రాల వంటను మా తాతగారు మాయానగరంలో కొన్నాడు. ఆ వంటె ఈ ఫోటోల నుంచి బయటకు వచ్చినప్పుడు అది నాకు చెప్పింది, మా తాతగారు మీ దగ్గర ఏ అప్పు తీసుకోలేదట. నువ్వు మా నాన్నగారికి అబద్ధం చెప్పావు. ఇక ఇదే మాయా వజ్రాల వంటె నిన్ను నాశనం చేయడానికి నాకు ఉపాయం చెప్పింది. నీకు ఒక విషయం చెప్పనా? ఈ మాయా వజ్రాల వంట నా చేయి తగిలితేనే బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది నా వజ్రాల వంటె, నీది కాదు. ఇక నువ్వు జీవితం అంతా పేదరికంతో గడపాలి. ఇక ఇప్పుడు నీకు తెలుస్తుంది పేదవాడుగా బతకటం ఎంత కష్టమో. ఆ మాట చెప్పి మోహన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బలరాం ఇంకా హీరా ఇద్దరూ రోడ్డున పడతారు. ఒక గ్రామంలో సంపత్ అనే 20 ఏళ్ల ఒక యువకుడు నివసించేవాడు. సంపత్ ఒక అనాథ. అతను ఊర్లో ఉన్న చౌదరి ధాబాలో వంట పని చేస్తూ ఉంటాడు. త్వరగా చేయి సంపత్, కస్టమర్లు కూర్చుని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నేను దాల్ మఖని స్పెషల్ రెసిపీ చేస్తున్నాను చౌదరి గారు. చూస్తూ ఉండండి, ఇవాళ రెసిపీ తిని కస్టమర్లు వేళ్లు నాకుతూ కూర్చుండిపోతారు. వాళ్ళు వేళ్లు నాకే సంగతి తర్వాత. ముందు వెళ్ళి వాళ్ళకు భోజనం వడ్డించు. అలాగే చౌదరి గారు, ఇంకాసేపు అంతే. ఇంకొక 5 నిమిషాల్లో నేను అందరికీ భోజనం వడ్డిస్తాను. చౌదరి వంటగదిలో నుంచి బయటికి వెళ్తాడు. కాసేపటి తర్వాత సంపత్ కస్టమర్లకి భోజనం పెడతాడు. సంపత్ చేత్తో చేసిన దాల్ మఖని అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కస్టమర్లలో ఒకడైన అర్జున్ చౌదరి దగ్గరకొచ్చి, ఇవాటి దాల్ మఖని అయితే చాలా బాగుంది చౌదరి గారు. కడుపు నిండింది, కానీ మనసు నిండలేదు. నన్ను ఏం చేయమంటావు అర్జున్? నా దాబాలో భోజనం అంత బాగుంటుంది మరి, అందరి కడుపు నిండిపోతుంది మరి, కానీ మనసు నిండదు. నా భార్య వంట చాలా బాగా చేస్తుంది. మీరు అసలేం మాట్లాడుతున్నారు చౌదరి గారు? మీ భార్య మీ పక్కన కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటుంది. భోజనం మీ నౌకర్ సంపత్ చేస్తాడు. అతని వంటను మెచ్చుకుంటే మీరేమైనా తక్కువ అవుతారా ఏంటి? ఆ మాట చెప్పి అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చౌదరి కోపంతో తన భార్య రుక్మిణి వైపు చూసి, చూస్తున్నావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వు వంటగదిలో సంపత్కు సాయం చేస్తూ ఉండమని? నేను ఒకసారి ఒక పనే చెయ్యగలను. ఒకటి డబ్బులు లెక్క పెడతాను, లేకపోతే వంటగదిలో కుర్చీలో కూర్చుంటాను. నువ్వు ఒట్టి మూర్ఖురాల్లానే మిగిలిపోతావు. ఆలోచించుకో.
రేపు ఈ సంపత్ మన ధాబా వదిలి వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? అందరికీ తను చేసే వంట బాగా అలవాటైపోయింది. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, ఈ వంట తను కాదు నువ్వు చేస్తున్నావని. కానీ నువ్వు నా మాట ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? మీరు చెప్పింది నిజమేనండి. నాకు కూడా ఈ ఆలోచన ముందే వచ్చింది. రేపట్నుంచి నేను కూడా సంపత్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటాను. మరుసటి రోజు సంపత్ ధాబాకొచ్చినప్పుడు చౌదరి సంపత్ వైపు చూసి, సంపత్, ఇవాటి నుంచి నా భార్య కూడా నీతో పాటు వంటగదిలో ఉంటుంది. చౌదరి గారు, అమ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనున్నాను కదా వంట చేయడానికి. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అంతకంటే ఎక్కువ మాట్లాడకు. అలాగే చౌదరి గారు, మీ ఇష్టం. రుక్మిణి ఆ రోజు నుంచి సంపత్తో పాటు వంటగదిలో కూర్చుంటుంది. కొన్ని రోజుల తర్వాత చౌదరి కస్టమర్లందరికీ నమ్మకం కలిగిస్తాడు. వాళ్ల ఢాబాలో ఏదైతే వంటలు తయారవుతున్నాయో అవన్నీ తన భార్య రుక్మిణి చేస్తోంది అని. ఒకరోజు సంపత్ పనికి వెళ్లడానికి బయలుదేరబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చౌదరి వస్తాడు. చౌదరి గారు, మీరా? నేను ధాబాకే వస్తున్నాను. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చాను అంటే, ఇక మీదట నువ్వు నా ధాబాలో పనిచేయడానికి రావాల్సిన అవసరమే లేదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు తెలిసినంతవరకు నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను. పైగా మీకెప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. వీటన్నిటి గురించి నేను పట్టించుకోను సంపత్. నీ కారణంగా నా ధాబా పేరు పూర్తిగా పాడైపోతుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు గుర్తున్నంత వరకు నేను ధాబాలో పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి మీ ధాబాకి ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అవునవును, లాభాలు పొందింది. కానీ నీ వల్ల. నేను ఇంకొన్ని రోజులు నిన్ను గనక పనిలో పెట్టుకుంటే బహుశా నా ధాబా పేరు చౌదరి ధాబా పేరు బదులు సంపత్ ధాబాగా మారిపోతుందేమో. దయచేసి అలా చేయకండి చౌదరి గారు. నేను ఒక అనాథని. నాకు ఈ పని చేయడం తప్ప మరే పని రాదు. అది నీ సమస్య, నాది కాదు. ఇక మీదట నువ్వు నా ధాబా చుట్టుపక్కల కూడా కనిపించకూడదు. ఒకవేళ వచ్చావా కాళ్ళు ఇరక్కొడతాను. ఆ మాట చెప్పి చౌదరి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సంపత్ నిరుద్యోగ అయిపోతాడు. అలసిపోయి సంపత్ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. నాకు అంతా తెలుసు సంపత్. చౌదరి నీకు చాలా అన్యాయం చేశాడు. కానీ నీకు అంతా తెలుసు కదా, చౌదరి నాకంటే ఎంతో బలవంతుడు, ఇంకా ధనవంతుడు కూడా. నేను అతన్ని ఏమీ చేయలేను. సర్పంచ్ గారు, నేను మిమ్మల్ని చౌదరితో గొడవ పెట్టుకోమని అనడం లేదు. నేను మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చానంతే. మీకు తెలుసు కదా సర్పంచ్ గారు, నేను ఒక అనాథని. కొన్నేళ్ల క్రితమే మా అమ్మా నాన్నలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సర్పంచ్ గారు, నాకు కేవలం వంట చేయడం మాత్రమే వచ్చు. మీ నాన్న కూడా చాలా మంచి వంటవాడు. సర్పంచ్ గారు, మీరు నాకు కొంచెం సాయం చేయండి. నేను కూడా మన ఊర్లో సొంతంగా దాబా పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు కొంత డబ్బులు ఇస్తారా? నా దాబా మొదలయ్యాక నేను మీ డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాను. సరే, ఈ ఊళ్ళో నాకు ఒక ఖాళీ చోటుంది. నువ్వు అక్కడ నీ దాబాని పెట్టుకో. దానికి నీకు ఎంత డబ్బు అవసరమో అదంతా నేనిస్తాను. సర్పంచ్ మాట విని సంపత్ సంతోషిస్తాడు. సంపత్ ఎంతో కష్టపడి ఖాళీ ప్రదేశంలో ఢాబా కట్టిస్తాడు. ఎంతో కష్టపడిన తరువాత సంపత్ అక్కడ ఢాబాని రెడీ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ డాబాకి కస్టమర్లు రావడం మొదలు పెడతారు. ఇక అదే విషయం చౌదరిని ఇబ్బంది పెడుతుంది. నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది రుక్మిణి. వాడు తన సొంత దాబాన్ని ఇదే ఊర్లో పెట్టాడు. ఇప్పుడు కస్టమర్లు ఎక్కడికి కాదు అక్కడికే వెళ్తున్నారు. మీకు నక్కలాంటి తెలివితేటలున్నాయి కదా, ఆ తెలివిని ఉపయోగించి ఆ ధాబాని మూయించేయండి. నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు రుక్మిణి. నేను జిత్తులు మారి నక్కలాంటి నా తెలివితేటలతో ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. చౌదరి ఒక కస్టమర్ని ఎంతో తెలివిగా మాటల్లో పెడతాడు. ఆ కస్టమర్ సంపత్ దాబా దగ్గరికి దొంగతనంగా వెళ్లి భోజనంలో చౌదరి ఇచ్చిన మందు కలిపేస్తాడు. ఆ రోజు ఎవరైతే సంపత్ ధాబాలో భోజనం చేస్తారో వాళ్ల కడుపు పాడవుతుంది. మరుసటి రోజు సంపత్ ధాబా ముందు ఊరి వాళ్లందరూ గుమ్మికూడతారు. ఒక వ్యక్తి ఎంతో కోపంగా సంపత్తో ఇలా అంటాడు. నీ డాబా నడవటం మొదలయ్యేసరికి కళ్ళు నీకు నెత్తికెక్కాయా? మీరసలేం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏం చేశావా? అరే, నేను నిన్న నీ డాబాలో పప్పు తిన్నాను. అప్పటినుంచి నా కడుపు పాడయింది. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే. దీనంతటికీ నువ్వే బాధ్యుడివి. నువ్వు ఖచ్చితంగా భోజనంలో ఏదో కలిపావు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను భోజనంలో ఏమీ కలపలేదు. ఇవాటి నుండి మాలో ఎవరూ కూడా నీ దాబా వైపు కన్నెత్తి కూడా చూడము. నీ భోజనాన్ని నువ్వే స్వయంగా తిను.
ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇక సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని తన ధాబాలో కూర్చుంటాడు. సంపత్ మళ్లీ నిరుద్యోగయ్యాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ ధాబాకి సర్పంచ్ వచ్చి, సంపత్, నువ్వు నా దగ్గర ఏవైతే డబ్బులు తీసుకున్నావో వాటిని నువ్వు నాకెప్పుడు తిరిగిస్తావు? సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, నా దాబాకి ఒక్కరు కూడా రావడం లేదు. అదంతా నాకు తెలియదు సంపత్. నాకు నా డబ్బులు కావాలి, అది కూడా వడ్డీతో సహా. సర్పంచ్ మాటలు విన్న తర్వాత సంపత్ ఆశ్చర్యపోతాడు. మన మధ్య వడ్డీ గురించి మాటలేమీ జరగలేదు. నేను చెప్పాను, నువ్వు వినిపించుకోలేదేమో. ఇల్లుండి కల్లా నా డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదంటే నీ ఇంటిని నేను లాగేసుకుంటాను. దాన్ని అమ్మేసి నా డబ్బుని నేను తీసుకుంటాను. దయచేసి అలా చేయకండి సర్పంచ్ గారు. నేను అనాథని. మీరు గనక నా ఇంటిని కూడా నా నుండి లాగేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. 2 రోజుల తర్వాత సర్పంచ్ సంపత్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తాడు. తన ధాబాని కూడా కూల్చేస్తాడు. సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని ఒకచోట చెట్టు కింద కూర్చుని తలరాతను తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా సంపత్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చూసేసరికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఒక గూడుంటుంది. అదే చోట ఒక గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ గద్దని తరిమేయాలి, లేకపోతే ఆ గూటిని కూల్చేస్తుంది. నా ఇంటిని కాపాడడానికి ఊళ్ళో వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ నోరు లేని ఈ జీవుల్ని నేను ఖచ్చితంగా కాపాడతాను. సంపత్ గద్దనక్కడ్నుంచి తరివేస్తాడు. అప్పుడే అక్కడ ఒక చమత్కారం జరుగుతుంది. ఆ గూట్లో కూర్చున్న పక్షి సంపత్ ముందుకి వస్తుంది. ఒక పెద్ద వెలుగుతో అది ఒక అందమైన అమ్మాయిగా మారుతుంది. ఎవరు నువ్వు? ఎన్నో ఏళ్ల క్రితం ఒక శాపం వల్ల నన్ను పిచ్చుకగా మార్చి ఆ గూట్లో బంధించేశారు. ఒకవేళ నువ్వు ఆ గద్దని తరవకపోతే ఆ గద్ద నన్ను చంపి నా గూటిని కూల్చేసుండేది. గద్ద రూపంలో వచ్చింది ఒక రాక్షసుడు. కానీ నువ్వు నీ అసలు రూపంలోకి ఎలా మారావు? నాకు ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా ఎవరైనా సమస్య నుండి కాపాడ్డానికి స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే నా శాపం పూర్తయిపోతుంది అని. ఇవాళ చూడు, నేను విముక్తురాలనయ్యాను. నువ్వు నాకు సాయం చేశావు. నేను కూడా నీకిప్పుడు సాయం చేస్తాను. నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను. నువ్వు నాకెలా సాయం చేస్తావు? ఎందుకు చెయ్యలేను? నువ్వు వంట చాలా బాగా చేస్తావు. నీ దగ్గర ధనం లేదంతే. ఒక ఇల్లుండేది, అది కూడా నీ నుండి లాగేసుకున్నారు. కాని ఏం పర్వాలేదు. నువ్వు ఏ గూటినైతే కూలిపోకుండా కాపాడావో అదే గూడు ఇవాల్టి నుంచి నీకు ఇల్లుగా మారుతుంది. ఈ గూట్లో నువ్వు స్వయంగా తయారు చేసిన రెస్టారెంట్ కూడా ఏర్పడుతుంది. ఆ మాట చెప్పి అందమైన అమ్మాయి తన చేతిని గూటివైపు చూపిస్తుంది. అప్పుడే ఒక పెద్ద వెలుగుతో ఆ గూడు ఒక రెస్టారెంట్గా మారిపోతుంది. దాని మెట్లు ఎంతో అందమైన చెక్కతో తయారయ్యుంటాయి. ఈ గూడు రెస్టారెంట్ ఇవాల్టి నుంచి నీ సొంతం. నిన్నిక్కడ్నుంచి ఎవ్వరూ కూడా తరివేయలేరు. నిన్నిక్కడ్నుంచి ఎవరైనా తరివేసే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు స్వయంగా సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆ మాట చెప్పి ఆ అందమైన అమ్మాయి మాయమైపోతుంది. సంపత్ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. తను చూసేసరికి రెస్టారెంట్ లోపల 5 స్టార్ హోటల్లా అనిపిస్తుంది. అక్కడ ఫర్నిచర్ చాలా ఖరీదైనది ఉంటుంది. ఒక 5 స్టార్ హోటల్ లాగా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాసేపటి తర్వాత సంపత్ అక్కడ ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు సంపత్ టిఫిన్ చేసి కిందకి వస్తాడు. అంతలో తన ముందుకి ఒక కారొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అందమైన యువకుడు వచ్చి సంపత్తో, అసలు ఇదేం రెస్టారెంట్? ఇటువంటి రెస్టారెంట్ని నేను విదేశాల్లోనే చూశాను, కానీ అది కూడా ఫోటోల్లో. ఇది నా రెస్టారెంట్, గూడు రెస్టారెంట్. నా రెస్టారెంట్లో అన్ని రకాల భోజనాలు లభిస్తాయి. నువ్వు నాకు నీ రెస్టారెంట్ను చూపిస్తావా? చూపించటం ఏంటి సార్, మీరు నా మొదటి కస్టమర్. మీకోసం ఇవాల్టి భోజనం ఫ్రీ. సంపత్ అతని కోసం ఎంతో బాగా వంట చేస్తాడు. భోజనం చేసిన తర్వాత అతను వేళ్లు నాకుతూ, నమ్మలేకపోతున్నాను. నేను ఎన్నో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళాను, కానీ ఇంతకంటే రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు. నేను చాలా పెద్ద కంపెనీలో అడ్వర్టైజర్గా పనిచేస్తున్నాను. నువ్వు కావాలంటే ఈ గూడు రెస్టారెంట్ని అడ్వర్టైజ్ చేస్తాను. నీ రెస్టారెంట్ చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడికి కస్టమర్లు లైన్లు కడతారు. మీరు గనక అలా చేస్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ యువకుడు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
మరుసటి రోజు ఆ రెస్టారెంట్కి పట్నం నుంచి వచ్చేవాళ్లు లైన్లు కడతారు. వాళ్లల్లో పెద్ద పెద్ద నేతలు, రిపోర్టర్స్ ఇంకా ధనవంతులు చాలా మంది ఉంటారు. సంపత్ గూడు రెస్టారెంట్ కొన్ని నెలల్లోనే ఇండియా అంతా ప్రసిద్ధి చెందుతుంది. ఇదే విషయం చౌదరికి, సర్పంచ్కి అస్సలు నచ్చదు. నువ్వు పేరుకు మాత్రమే సర్పంచ్, ఒక చిన్న పని కూడా చేయలేకపోయావు. నువ్వు నాకు చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువ చేశాను. అరే, నువ్వు తనని కేవలం నీ దాబా నుంచి మాత్రమే బయటకు పంపించావు. నేనైతే వాడి ఇంటిని కూడా లాగేసుకున్నాను. ఒకవేళ తన తలరాత బాగుందంటే దానికి నేను మాత్రం ఏం చేయగలను? ఇప్పుడు ఈ మాటల వల్ల లాభం ఏంటి చెప్పు? అతని గూడు రెస్టారెంట్కి పట్నం నుంచి ధనవంతులు వస్తున్నారు. ఊరి వాళ్ళకేమో అతను తన రెస్టారెంట్లో ఫ్రీగా భోజనం పెడుతున్నాడు. అతను ఎంతో మందికి జీతాలు ఇస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మనం ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నాము. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? నా కోరిక ఏంటంటే అతని గూడు రెస్టారెంట్లో నిప్పంటించేయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? పద వెళ్ళి ఇవాళ రాత్రికి ఆ మంచి పనిని పూర్తి చేద్దాం. సర్పంచ్ ఇంకా చౌదరి పెట్రోల్ తీసుకొని అక్కడికి వెళ్తారు. వాళ్ళక్కడ పెట్రోల్ పోస్తారు. కాని ఎప్పుడైతే వాళ్ళు నిప్పంటించే ప్రయత్నం చేస్తారో ఉన్నట్టుండి వాళ్ల శరీరంలో ఎంతో మంట మొదలవుతుంది. చాలా దారుణంగా అరవటం మొదలు పెడతారు. సంపత్ ఇంకా కస్టమర్లందరూ రెస్టారెంట్ నుంచి బయటికొస్తారు. మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? మమ్మల్ని క్షమించు సంపత్. మేము నీ ఈ రెస్టారెంట్కి నిప్పంటించాలనుకున్నాము. కానీ మేము ఎప్పుడైతే నిప్పంటించే ప్రయత్నం చేశామో అప్పుడు మా శరీరమే మండడం మొదలయ్యింది. మీరు ఈ తప్పు ఇవాళైతే చేశారు, కానీ ఇక మీదట మీరు ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. అప్పుడే ఆ గూడు రెస్టారెంట్ లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరికీ చెప్పు, ఈ ఊరి వదిలి వెళ్ళిపోమ్మని. లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్న మంట ఈ ప్రపంచంలో ఏ డాక్టరు నయం చేయలేడు. నాకేం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఈ గూడు రెస్టారెంట్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటారు అని. సర్పంచ్ ఇంకా చౌదరి సంపత్ మాట వినడమే మంచిదనుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రికే ఊరిని వదిలి వెళ్లిపోతారు. సంపత్ ఇవాళ్టికి ఆ రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటాడు.